అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 9th December థర్డ్ షిఫ్ట్ రీజనింగ్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. There are three problem figures which are alike in a certain way as they share some common features. Select the figure from the answer option which shares the same features as shared by the three problem figures. సో ఇక్కడ మనకి 3 figures ఇచ్చారు. సిమిలర్గా ఏ ఫిగర్ ఉందో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. నా ఇక్కడ ఫుల్ డయాగ్రామ్ ఉంది అనుకుంటే, ఫుల్ స్క్వేర్ ఉంది, ఫుల్ రెక్టాంగిల్ అని ఉంటే వర్టికల్గా కట్ అయింది కదా. సో ఇక్కడ చూస్తే హారిజాంటల్గా కట్ అయింది, అండ్ ఇక్కడ వర్టికల్గా కట్ అయింది, ఇక్కడ కూడా వర్టికల్గానే కట్ అయింది, ఇక్కడ హారిజాంటల్గా కట్ అయింది. కానీ వర్టికల్గా ఈ రెండిట్లో కట్ అయినా కానీ మనకి షేప్స్ అని ఇన్వర్ట్స్ ఉన్నాయి, ఇన్వర్ట్స్ క్లోజ్ అయి ఉన్నాయి, ఇక్కడ అవుట్వర్డ్స్ ఉన్నాయి కదా. సో అందుకని ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవ్వదు అనమాట. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A, B, C, D, E, F and G sit around a circular table facing center. సో ఫస్ట్ ఒక సర్కులర్ టేబుల్ని డ్రా చేసుకుందాము. ఇందులో 7 పీపుల్స్ని కూర్చుంటున్నారు కాబట్టి 7 ప్లేసెస్ మార్క్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6 అండ్ 7 ఫేసింగ్ సెంటర్ అన్నారు. సో సెంటర్కి ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. నౌ ఓన్లీ ఈ సిట్స్ బిట్వీన్ జీ అండ్ సి. జీ అండ్ సి మధ్యన ఓన్లీ ఈ మాత్రమే ఉంటున్నారు. సో జీకి లెఫ్ట్ నుంచా లేదా సికి లెఫ్ట్ ఆర్ రైటా అని చెప్పి మనకి పర్టికులర్గా ఇవ్వలేదు కాబట్టి పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. సి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. సో బీని ఇక్కడ ప్లేస్ చేస్తే బీకి థర్డ్ లెఫ్ట్లో సి ఉంటున్నారు. లెఫ్ట్ అండ్ టీ సైడ్ కదా. సో 1, 2, 3 ఈ పొజిషన్లో సి అనే పర్సన్ ఉంటున్నారు. నెక్స్ట్, ఏ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. బీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఏ ఉంటున్నారు. సో ఇక్కడ ఏ పొజిషన్ వచ్చింది. నవ్వు మనం ఫస్ట్ సెంటెన్స్ని హోల్డ్లో పెట్టాం కదా. ఇప్పుడు చూద్దాం. ఓన్లీ ఈ సిట్స్ బిట్వీన్ జీ అండ్ సి. జీ అండ్ సి మధ్యన ఈ మాత్రమే ఉంటున్నారు. సో సి ఇక్కడ ఉన్నారు. 1 పొజిషన్ వదిలేస్తే జీని ఇక్కడ ప్లేస్ చేయలేం కదా. అంటే ఈ పొజిషన్ వదిలేసి జీని ఇక్కడ ప్లేస్ చేస్తే అప్పుడు జీ అండ్ సి మధ్యన ఓన్లీ ఈ మాత్రమే ఉంటారు. నౌ నెక్స్ట్, డి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ సి. డి అనే పర్సన్ సికి ఇమీడియట్ నేబర్ కాదంట. అంటే ఇక్కడ డి పర్సన్ రారు, అంటే ఇక్కడ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. నౌ ఛాన్స్ కాదు, ఇక్కడే వస్తారు. డి ఇమీడియట్ నేబర్ కాదు అండ్ 2 పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి డి కంపల్సరీగా ఇక్కడికే రావాలి. ఇప్పుడు మనం ఇంకెవరిని మిస్ అయ్యాము? ఏ, బి, సి, డి, ఈ. ఎఫ్ రాలేదు కాబట్టి ఎఫ్ పర్సన్ని ఇక్కడ కూర్చోబెడితే క్వశ్చన్ ఈస్ హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ డి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఈ. సో ఈకి రైట్ నుంచి కౌంట్ చేస్తే డి అండ్ ఈ మధ్యన ఎంతమంది ఉన్నారు. సో ఈకి రైట్ ఏమైద్ది? ఈ పొజిషన్ అనేది అంటే ఇలా ఈకి రైట్ అయింది. సో ఇక్కడి నుంచి డి ఇక్కడ ఉంది. టోటల్ ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4 పీపుల్ ఉన్నారు కాబట్టి ఆప్షన్ ఏ ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, which number should come in place of question mark in the same sequence to make the series logically complete. సో ఇక్కడ మనకి ఏ నెంబర్ రావాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 73 నుంచి 82కి వెళ్ళాలంటే ఎంత యాడ్ చేయాలి మనం? ఇక్కడ 9ని యాడ్ చేయాలి. 82 నుంచి 100కి వెళ్ళాలంటే ప్లస్ 18ని యాడ్ చేయాలి. సేమ్ 100 నుంచి 127కి వెళ్ళాలంటే 27ని 100లో యాడ్ చేస్తే 127 వస్తుంది. సో ఇక్కడ సిరీస్ చూస్తే 9, నెక్స్ట్ 18, నెక్స్ట్ 27 అంటే 9 1s 9 2s 9 3s 27 9 మల్టిపుల్లో వెళ్తుంది. సో ఇక్కడ 9 into 1 వచ్చింది, ఇక్కడ 9 into 2, 9 into 3, నెక్స్ట్ వచ్చేది మనకి 9 into 4 దట్ ఈస్ 36. సో 127లో మనం 36 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 163. సో ఇక్కడ రావాల్సిన నంబర్ 163. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్లో మనకి నెక్స్ట్ రావాల్సిన వర్డ్ అనేది ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ డి అంటే 4, నెక్స్ట్ 5, 6, 7. సో ఇక్కడ రావాల్సింది ఏంది మనకి? 8ని మనం ఇలా రాస్తాం. సో ఇక్కడ హెచ్ అనేది ఓన్లీ 1 ఆప్షన్లో మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఈహెచ్ఎస్ఎం ఈజ్ రిలేటెడ్ టు ఏఎంఓఆర్. సో ఫస్ట్ ఈ అంటే 5, హెచ్ అంటే 8, ఎస్ అంటే 19, ఎం అంటే 13 కదా. సిమిలర్గా ఇప్పుడు చూడండి, ఏ అంటే 1, ఎం అంటే 13, ఓ అంటే 15, ఆర్ అంటే 18. అంటే 5 నుంచి 1 అవ్వాలంటే -4 చేయాలి ఇక్కడ. నెక్స్ట్ 8 నుంచి 13కి వెళ్ళాలంటే +5, 19 నుంచి 15కి వెళ్ళాలంటే -4, 13 నుంచి 18 అవ్వాలంటే
+5ని యాడ్ చేయాలి. సో సిరీస్ అనేది -4 +5 -4 +5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ WRKW అనేది SWGB అయింది అన్నారు. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది OBCG అనేది ఏమైంది ఈ లాజిక్ని యూజ్ చేసుకొని. సో ఫస్ట్ మనం ఈ లాజిక్ కరెక్టా ఫాల్స్ అనేది వెరిఫై చేసుకుందాం. ఇక్కడ W ఉంది, W అంటే 23, నెక్స్ట్ 18 ఉంది, నెక్స్ట్ 11 ఉంది, అండ్ అగైన్ 23 ఉంది. ఈ నంబర్ ఈ వర్డ్ అనేది మనకి ఫస్ట్ 19, నెక్స్ట్ 23, 7 అండ్ 2 లాగా చేంజ్ అయింది. సో 23లో మనం -4 చేస్తే 19 వస్తుంది కదా. సిమిలర్గా 18కి +5 యాడ్ చేస్తే 23, 11లో -4 ఈజ్ 7, 23 + 5. సో 23 తర్వాత 24, 25, 26 అంటే 3 ఇక్కడ యాడ్ అయిపోయినాయి. నెక్స్ట్ 2 యాడ్ చేస్తే B కదా, B అంటే 2. సో +5 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 2 వస్తుంది. అంటే ఇక్కడ లాజిక్ అనేది ట్రూ అయింది. -4 + 5 -4 + 5 అనేది ఫాలో అవుతుంది. సో నా క్వశ్చన్ ఈజ్ O అంటే 15, నెక్స్ట్ B, నెక్స్ట్ C అండ్ నెక్స్ట్ G అంటే 7. సో ఫస్ట్ -4 చేయాలి. -4 చేస్తే మనకి ఏమైంది ఇక్కడ 11ని మనం ఇలా రాస్తాం. నెక్స్ట్ +5 చేయాలి. 5 + 2 ఈజ్ 7. నెక్స్ట్ 3 - 4, 3లో 3 మైనస్ చేసేస్తే మనము 0 ఉంటుంది అవునా. 0 నుంచి 1 స్టెప్ అగైన్ బ్యాక్కి వెళ్తే Z కదా, Z చూడండి ఇప్పుడు 3, 2, 1 అండ్ నెక్స్ట్ 26 వచ్చింది. సో ఈ 4ని మైనస్ చేస్తే నెక్స్ట్ వచ్చేది మనకి 25. 25ని మనం ఎలా రాస్తాము, ఇలా రాస్తాం. నెక్స్ట్ 7 + 5, 7 + 5 అంటే 12, దట్ ఈస్ L. సో మనకి KGYL ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో KGYL ఆప్షన్ Cలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ C. నెక్స్ట్ డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్. సో ఆడ్ పేర్ అనేది ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ V అని ఉంది, V అంటే 22, నెక్స్ట్ R దట్ ఈస్ 18 అండ్ ఇక్కడ P ఉంది, P అంటే 16, S అంటే 19. సో 22 నుంచి 16కి వెళ్ళాలంటే ఇక్కడ మనం ఎంత మైనస్ చేయాలి, 6ని మైనస్ చేయాలి. 18లో +1 యాడ్ చేస్తే 19 కదా. సో -6 + 1 అనేది ఇక్కడ VR అండ్ PS దగ్గర నడుస్తున్న లాజిక్. నెక్స్ట్ చూద్దాం NJ. N అంటే 14, J అంటే 10, H అంటే 8, K అంటే 11. సో -6 చేస్తే 14లో -6 చేస్తే 8 వస్తుంది. 10 + 1 ఈజ్ 11. సేమ్ -6 + 1 -6 + 1. నెక్స్ట్ చూద్దాం F అంటే 6, B అంటే 2, Z అంటే 26, E అంటే 5. సో నా అగైన్ 6లో నుంచి మనం 6 మైనస్ చేసేస్తే 26 వస్తుంది కదా. అగైన్ 2లో +3 యాడ్ చేస్తే 5 వస్తుంది. కానీ ఇక్కడ లాజిక్ ఇస్ +1ని యాడ్ చేయాలి, బట్ ఇక్కడ మనం +3ని యాడ్ చేస్తున్నాం. అందుకని ఆప్షన్ C అనేది ఇక్కడ మనకి ఆడ్ పేర్ అయింది. 2 సిమిలర్గా ఉంది, ఒకటి ఆడ్గా ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ C. నెక్స్ట్ each of the digits in the number is arranged in ascending order from left to right. The position of how many digits will remain unchanged as compared to that in the original number. సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాక ఎన్ని డిజిట్స్ పొజిషన్ అనేది చేంజ్ అవ్వలేదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ నంబర్ ఈస్ 8, 2, 1, 3, 4, 5 అండ్ 9. నౌ ఈ నంబర్లో ఉన్న డిజిట్స్ని మనము అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే ఫస్ట్ 1 వస్తుంది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, 4, 5, 6 అండ్ 7 లేదు కదా. నెక్స్ట్ 8 ఉంది అండ్ 9 ఉంది. సో 5 తర్వాత మనకి 8 అనేది స్మాలెస్ట్ అయింది. నెక్స్ట్ 8 తర్వాత 9. నా ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినాక ఈ న్యూ నెంబర్లో నుంచి పొజిషన్స్ చేంజ్ అవ్వకుండా ఉన్నది 2 ఏ పొజిషన్లో ఉందో ఇక్కడ కూడా అదే పొజిషన్లో ఉంది. నెక్స్ట్ చెక్ చేసుకుంటే మనకి 9 కూడా కదా, 9 కూడా పొజిషన్ చేంజ్ అవ్వాలి. అంటే 2 డిజిట్స్ పొజిషన్ చేంజ్ అవ్వలేదు కాబట్టి ఆప్షన్ A ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ each of P, Q, R, S, T, U and V has an exam on different day of a week starting from Monday and ending on Sunday of the same week. సో మండే నుంచి సండే వరకు ఒక్కొక్కరికి ఎగ్జామ్ ఉంది, ఓకేనా. సో ఫస్ట్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. వాళ్ళు సండే కూడా పాపం ఎగ్జామ్ రాస్తున్నారు ఇక్కడ, ఓకే. ఓన్లీ 2 people హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ R అండ్ V. R అండ్ V మధ్యన ఓన్లీ 2 peopleకి మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ Rని మనం ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు, అక్కడి నుంచి 2 పొజిషన్ వదిలేస్తే V వస్తుంది. సో పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ని మనము హోల్డ్లో ఉంచుదాం. నెక్స్ట్
యూ ఈ సెంటెన్స్ని హోల్డ్లో ఉంచాం. ఓకేనా? నో యూ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే. యూకి ట్యూస్డే ఎగ్జామ్ ఉంటుంది. అగైన్ పీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ ద డే ఇమీడియట్లీ బిఫోర్ వి. సో పీకి వీకి ముందే ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ. యూ తర్వాత ఇమీడియట్లీ. సో ఇక్కడ చూడండి ఇమీడియట్లీ పొజిషన్స్ వచ్చినాయి. అవునా? సమ్వేర్ అని అనలా. అవునా? సో అందుకని ఈ పొజిషన్ హ్యాజ్ ఇట్ ఈస్ యూ పీవి అనేది ఇలానే ఉండాలి. సో యూ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి పీ వెన్స్డే అండ్ వి ఏమో థర్స్డే ఎగ్జామ్ రాస్తున్నారు. నా ఫస్ట్ సెంటెన్స్కి వెళ్తే ఓన్లీ 2 people హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ ఆర్ అండ్ వి అన్నాం కదా. సో ఇక్కడి నుంచి 2 పొజిషన్ వదిలేస్తే ఇక్కడ ఆర్ రావచ్చు. అగైన్ 2 పొజిషన్స్ వదిలేస్తే ఇక్కడ ఆర్ రావచ్చు. మళ్ళీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ దాకా కంప్లీట్ చేసేసాం కదా మనం క్వశ్చన్ని. నౌ ఎస్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ మండే. ఎస్కి మండే రోజు ఎగ్జామ్ ఉంటుంది. సో ఎస్ ఇక్కడ ఫిల్ అయిపోతే నౌ వి అండ్ ఆర్కి 2 ప్లేసెస్ని గ్యాప్ ఇచ్చేసి ఆర్ అనే పర్సన్ సండే రోజు ఎగ్జామ్ రాస్తున్నారు. నెక్స్ట్ టీ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ ద డే బిఫోర్ ఆర్ అండ్ ద డే ఆఫ్టర్ క్యూ. సో క్యూ తర్వాత టీకి ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఆర్కి బిఫోర్ టీకి ఎగ్జామ్ ఉంటుంది. సో రిమైనింగ్ ఈ 2 ప్లేసెస్ కాబట్టి ఆర్ ఇక్కడ వచ్చేసింది. టీని ఇక్కడ అండ్ క్యూని ఇక్కడ ప్లేస్ చేస్తే క్వశ్చన్ ఈస్ హూ అమాంగ్స్ట్ ద ఫాలోయింగ్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ వెన్స్డే. వెన్స్డే రోజు ఎవరికి ఎగ్జామ్ ఉంటుంది? పీకి కదా. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో డైరెక్ట్గా మనం సెకండ్ లైన్ చదవంగానే ఇక్కడ యూపీవి వచ్చేసింది. మనం కనుక క్వశ్చన్ చూసుకున్నట్లయితే పీ వెన్స్డే ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ సి అని చెప్పి మార్క్ చేసేయచ్చు మొత్తం సాల్వ్ చేయకుండా కూడా. నెక్స్ట్ ఇక్కడ సెట్స్ ఇచ్చారు మనకి 31, 951 అండ్ 10. నెక్స్ట్ 29, 837, 4. సో నా రిలేషన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి 31 ఉంది కదా. 31ని మనం ఎంత యాడ్ చేసినా కానీ 951 దాకా వెళ్ళలేం. బికాస్ ఇక్కడ వేరియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడేమో 31 100 లోపే ఉంది. ఇక్కడ మాత్రం 1000కి దగ్గరగా ఉంది నియర్గా. సో అందుకని మనం ఏం చేద్దాం 31ని మనం క్లోజ్గా 951కి దగ్గరగా చూసినట్టు కొంచెం ఐడియా ఉందా? చూడండి 31 స్క్వేర్ చేస్తే మనకి 961 వస్తుందా? ఈ 961లో 951 రావాలంటే ఏం చేయాలి? -10 చేయాలి. ఇక్కడ మనకి 10 ఉంది కాబట్టి థర్డ్ లాస్ట్ నెంబర్ని మైనస్ చేసేస్తే 951 అప్పుడు మిడిల్ నెంబర్ వస్తుంది. అంటే ఫస్ట్ నెంబర్ స్క్వేర్ మైనస్ లాస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు మిడిల్ నెంబర్. సో వెరిఫై చేద్దాం ఇక్కడ 29 స్క్వేర్. 29 స్క్వేర్ అంటే 841. 841లో నుంచి మనం లాస్ట్ నెంబర్ అంటే 4ని మైనస్ చేస్తే ఇక్కడ 837 మిడిల్ నెంబర్ వస్తుంది కదా. సో మనం ఫైండ్ అవుట్ చేసిన లాజిక్ కరెక్టే కాబట్టి ఆప్షన్స్ని చూద్దాం. నౌ 4 స్క్వేర్ అంటే 16. 16లో నుంచి ఇప్పుడు మనం 7ని మైనస్ చేయాలి. 16 - 7 ఈజ్ 9. సో 16 - 7 9 అయింది కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్ అయింది. నెక్స్ట్ 40 ఉంది. 40 అంటే 1600. 1600లో 6ని మైనస్ చేస్తే మనకి 1594 రావాలి. ఇక్కడ 93 ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ 33. 33 స్క్వేర్ అంటే 1089. ఇందులో నుంచి 20ని మైనస్ చేస్తే మనకి మిడిల్ నెంబర్ 1069 రావాలి. సో ఇక్కడ 1069 వచ్చింది కదా. ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ ఇచ్చారు. నౌ ఆల్ ఫ్యాన్స్ ఆర్ లైట్స్. ఫ్యాన్స్ అన్నీ లైట్స్ అన్నారు. నెక్స్ట్ ఆల్ లైట్స్ ఆర్ క్లాక్స్. లైట్స్ అన్నీ క్లాక్స్ అంట. సో లైట్స్ అన్నీ క్లాక్స్. సమ్ క్లాక్స్ ఆర్ బల్బ్స్. సో ఓన్లీ సమ్ క్లాక్స్ మాత్రమే బల్బ్స్. నా కన్క్లూషన్స్కి వస్తే సమ్ ఫ్యాన్స్ ఆర్ బల్బ్స్. సో ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ బల్బ్ ఉంది. ఏమైనా రిలేషన్ ఉందా? ఇక్కడ లేదు కదా. సో అందుకని కన్క్లూజన్ 1 అనేది ఫాల్స్ అయిపోయింది. సమ్ లైట్స్ ఆర్ బల్బ్స్. సమ్ లైట్స్ బల్బ్స్ అండ్ లైట్స్కి అండ్ బల్బ్స్కి కూడా ఏం రిలేషన్ లేదు కదా. సో అందుకని కన్క్లూజన్ 2 కూడా ఫాల్స్ అయిపోయి మనకి ఆన్సర్ అనేది నీదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అయింది అనమాట. నెక్స్ట్ 7 boxes are kept one over the other but not necessarily in the same order. సో ఫస్ట్ మనం 7 boxesని ప్లేస్ చేయడానికి డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇక్కడ 1 2 3 4 5 6 and 7. Now H is kept immediately above G. H అనే
బాక్స్ని జీ పైన ఉంచుతున్నారు. సో జీ ఎక్కడైనా తీసుకొని దానిపైన హెచ్ని ప్లేస్ చేసేయచ్చు. మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియలేదు కాబట్టి నెక్స్ట్ ఎల్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ జే. ఎల్ అనే బాక్స్ని జే పైన ఉంచుతున్నారు. సేమ్ ఇక్కడ కూడా కేస్ అనేది మనకి పాసిబిలిటీ వస్తుంది కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్ ఓన్లీ కే ఈస్ కెప్ట్ అబౌవ్ వి. సో ఇక్కడ చూడండి ఓన్లీ అని వచ్చింది, కే మాత్రమే వి పైన ఉంటుంది. సో వీని ఇక్కడ ప్లేస్ చేస్తే అప్పుడు కే మాత్రమే కదా వి పైన ఉండేది, అవునా. నెక్స్ట్ ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ జీ అండ్ కే. జీ అండ్ కే మధ్యన 2 బాక్సెస్ మాత్రమే ఉంచుతున్నారు. ఆల్రెడీ కే వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి 2 ప్లేసెస్ వదిలేస్తే జీ బాక్స్ని మనం 4th పొజిషన్లో ప్లేస్ చేయొచ్చు, అవునా. నెక్స్ట్ ఎల్ ఈజ్ నాట్ కెప్ట్ ఎట్ 3rd పొజిషన్ ఫ్రమ్ ద బాటమ్. సో ఎల్ అనే బాక్స్ని 3rd పొజిషన్లో ఇక్కడ ఉంచరు. నా ఫస్ట్ సెంటెన్స్కి వెళ్దాం. నా హెచ్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ జీ. జీ పైన హెచ్ని ఉంచుతున్నారు. హెచ్ జీ పైనే ఉంది కదా. ఎల్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ జే. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఎల్ రావాలి, జే రావాలి, కే రావాలి. అండ్ కండిషన్ ఈస్ ఎల్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ జే. సారీ, కే కాదు, ఇక్కడ మనకి రావాల్సింది జే, ఎల్ అండ్ ఐ. ఓకే, నవ్వు చూడండి, ఎల్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ జే అన్నారు. ఎల్ అనే బాక్స్ని జే పైన ఉంచుతారు, కానీ ఎల్ అనేది మనకి 3rd పొజిషన్లో రాకూడదు. సో ఎల్ 3rd పొజిషన్లో రాకపోతే 2nd పొజిషన్లో వచ్చింది కదా, అప్పుడు జే పైన ఎల్ ఉంటుంది. సో రిమైనింగ్ బాక్స్ ఏంటి, ఐ. ఐ అనే బాక్స్ 3rd పొజిషన్లో వస్తుంది. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఐ అండ్ కే. ఐ అండ్ కే మధ్యన ఎన్ని బాక్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ కే ఉంది. టోటల్ మనకి 1 2 3 బాక్సెస్ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ షుడ్ రీప్లేస్ యాష్ అండ్ పర్సంటేజ్. సో ఇక్కడ యాష్ ప్లేస్లో పర్సంటేజ్ ప్లేస్లో మనకి ఏ వర్డ్స్ రావాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. నౌ ఎక్స్ అంటే 24, బి అంటే 2, ఈ అంటే 5 అండ్ ఇక్కడ టీ ఉంది, దట్ ఈస్ 20, 24, ఏ మీన్స్ 1. సో 20 నుంచి 24కి వెళ్ళాలంటే +4ని యాడ్ చేయాలి. 24 నుంచి 2కి వెళ్ళాలంటే, సో ఇక్కడ 24 నుంచి 2కి వెళ్ళాలంటే మనము 25, 26, అవునా. అగైన్ 1 2 మీన్స్ సేమ్ +4ని యాడ్ చేయాలి. నా 1 నుంచి 5కి వెళ్ళాలంటే +4. సో +4 +4 +4 ఈవెన్గా యాడ్ అవుతుంది కదా. నౌ నెక్స్ట్ హెచ్ ఉంది. హెచ్ అంటే 8 తర్వాత మనకి 12 ఉంది. నెక్స్ట్ 15 ఉంది, ఇక్కడ 12. నెక్స్ట్ బి అండ్ ఎస్. సో 8 నుంచి 12కి వెళ్ళాలంటే +4ని యాడ్ చేయాలి కదా. 12 నుంచి 2కి వెళ్ళాలంటే -10 చేయాలి. సో ఇక్కడ మనకి అన్ఈవెన్గా ఉంది కాబట్టి ఆప్షన్ ఏలో ఫస్ట్ హాఫ్ అనేది ట్రూగా ఉంది, బట్ పర్సంటేజ్ దగ్గర వచ్చిన ఈ లెటర్ క్లస్టర్ అనేది రాంగ్గా ఉంది కాబట్టి నవ్వు చూడండి. నెక్స్ట్ టీఎక్సే, అగైన్ టీఎక్సే ఈ రెండిట్లో ఉంది. ఆప్షన్ సీని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు కదా, ఇక్కడ టీఎక్సే లేదు, యూఎక్సే ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి మన ఆన్సర్ అయింది. ఫస్ట్ ఇక్కడ ఎల్పి ఉంది, ఇక్కడ ఎల్పి ఉంది. సో పి అంటే ఏంటి 16. సో ఫస్ట్ ఎల్ అంటే 12 అండ్ పి అంటే 16. 12కి మనం +4 యాడ్ చేస్తే 16 వస్తుంది కదా. సో ఇక్కడ కూడా మనకి +4 +4 +4 అనేది ఈవెన్గా ఇంక్రీజ్ అవుతుంది. సో లాస్ట్లో కూడా ఇక్కడ 15 ఉంది, 15 + 4 చేస్తే 19 వస్తుంది. 19ని మనం ఇలా రాస్తాము. సో మనకి లాస్ట్ వర్డ్ అనేది ఎస్ రావాలి, ఫస్ట్ ఏమో ఎల్ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఎల్ ఉంది అండ్ ఎస్ ఉంది, ఇక్కడ ఎల్ అండ్ ఓ ఉంది కాబట్టి ఆప్షన్ డి మనకు ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ హౌ ఈస్ పి రిలేటెడ్ టు ఈ. ఇక్కడ మనకి రిలేషన్ ఇచ్చారు. ఫస్ట్ పి + ఓ, పీకి ఓకి ప్లస్ రిలేషన్ ఉంది. ప్లస్ అంటే ఫాదర్. సో పి అనే పర్సన్ ఓకి ఫాదర్ అంట. సో ఫస్ట్ ఈయన మేల్ కదా, అప్పుడు ఓకి ఫాదర్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ స్మాలర్ దెన్ ఉంది. స్మాలర్ దెన్ అంటే ఓ ఈ సన్ ఆఫ్ ఎస్. సో ఆల్రెడీ ఓ అనే పర్సన్ ఇక్కడ ఫస్ట్ మనకి సన్ అయ్యారు. సన్ అంటే మేల్. సో ఇతను ఈయనకి కూడా సన్నే కదా, పీకి కూడా. అండ్ ఎస్కి కూడా సన్ అంటే పి అండ్ ఎస్ ఏమవుతారు, పేరెంట్స్ అవుతారు. ఇక్కడ మేల్ వచ్చారు కాబట్టి ఎస్ వచ్చేసి ఫీమేల్ అయింది, ఫీమేల్ అవుతారు. నెక్స్ట్ ఎస్ అండ్ టీకి సెమీకోలన్ ఉంది. సెమీకోలన్ అంటే సిస్టర్. సో ఎస్ ఈజ్ సిస్టర్ ఆఫ్ టీ. నెక్స్ట్ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ ఉంచండి డాటర్. టీ ఈజ్ డాటర్ ఆఫ్ ఈ. టీ అనే పర్సన్ ఈకి డాటర్ అంట, ఈకి డాటర్. ఈ మేలా ఫీమేలా మనకు తెలీదు. సో ఇక్కడ ఈ టీ అనే పర్సన్ ఈకి డాటర్ అంటే టీ ఎస్ సిస్టర్ కదా, అప్పుడు ఎస్ కూడా డాటర్ అయింది కదా ఈకి. నా క్వశ్చన్ చూడండి, హౌ ఈస్ పీ రిలేటెడ్ టు ఈ. పీ అనే పర్సన్ ఈకి ఎలా రిలేట్ అవుతారు.
2E అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఆన్సర్ని ఫ్రేమ్ చేయాలి. సో ఈ వాళ్ళ డాటర్, ఈమె కూడా డాటర్ అయింది కదా, సో డాటర్స్ హస్బెండ్ ఆప్షన్ డీలో ఉంచండి, డాటర్స్ హస్బెండ్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఈకి టీ కూడా డాటరే, ఎస్ కూడా డాటరే. నెక్స్ట్, ఇన్ ఎ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ AWED ఈస్ కోడెడ్ as 2764 and date is coded as 7625. What is the code for T in that language? సో ఇక్కడ మనం చూస్తే AWED అని ఉంది, ఏ ఉంది, డబ్ల్యూ లేదు, ఈ అండ్ డి. సిమిలర్గా డిజిట్స్ కూడా 2764. సో 2 ఉంది, 7 ఉంది, 6 ఉంది, 4 లేదు. సో ఇక్కడ రిమైనింగ్ టీ అండ్ టీని కోడ్ చేస్తుంది 5 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, మిర్రర్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో నౌ ఇక్కడ 2తో స్టార్ట్ అవుతుంది, 9తో ఎండ్ అవుతుంది. ఈ సైడ్ కూడా మనకి 9తో స్టార్ట్ అవ్వాలి అండ్ 2తో ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ 9 ఉంది అండ్ ఇక్కడ 2తో ఎండ్ అవ్వట్లేదు కదా, సో ఆప్షన్ ఏ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 9 and 2 ఉంది, ఇక్కడ కూడా 9 and 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోతే ఇప్పుడు ఈ రెండిట్లో మనం చూస్తే 9 తర్వాత యాంప్రెసెంట్ వచ్చింది, ఇక్కడ 9 తర్వాత యాంప్రెసెంట్ వచ్చింది కానీ వాటర్ ఇమేజ్ వచ్చింది చూడండి, ఇక్కడ రివర్స్ అయింది, బట్ ఇక్కడ వాటర్ ఇమేజ్ వచ్చింది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ రావాల్సిన వర్డ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ అంటే 8, నెక్స్ట్ 10, నెక్స్ట్ 12, నెక్స్ట్ 14. సో 8లో +2 యాడ్ చేస్తే 10 కదా, 10లో +2 యాడ్ చేస్తే 12, 12లో +2 యాడ్ చేస్తే 14. సో 14లో +2 యాడ్ చేస్తే మనకి 16 రావాలి. 16ని మనం ఇలా రాస్తాం. సో ఫస్ట్ లెటర్ అనేది మనకి పీ రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఫస్ట్ పీనే ఉంది కాబట్టి నెక్స్ట్ లెటర్ అనేది ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 5 ఉంది, నెక్స్ట్ 7, నెక్స్ట్ 9 అండ్ 11. సో 5 + 2 ఈజ్ 7, 7 + 2 అంటే 9, 9 + 2 అంటే 11, 11 + 2 చేస్తే 13, 13ని మనం ఇలా రాస్తాం కదా. సో ఫస్ట్ 2 లెటర్స్ అనేవి పిఎం ఉండాలి. ఆప్షన్ ఏ అండ్ బిని ఎలిమినేట్ చేసేస్తే నవ్వు ఎల్ రావాలా, కే రావాలా అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. నవ్వు 3, నెక్స్ట్ 5, 7, 9. సో 3 + 2 ఈజ్ 5, 5 + 2 ఈజ్ 7, 7 + 2 ఈజ్ 9, 9 + 2 ఈజ్ 11, 11ని మనం ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. సో నెక్స్ట్ రావాల్సిన వర్డ్ అనేది పిఎంకే. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, what will come in the place of the question mark in the following equation if plus and minus are interchanged and into and divided are interchanged? సో మైనస్ ఉన్న దగ్గర ప్లస్, డివిజన్ ఉన్న దగ్గర ఇంటూ. సిమిలర్గా ఇంటూ ఉంటే డివైడ్ చేయాలి, ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. ఫస్ట్ సైన్స్ చేంజ్ చేసుకొని ఈక్వేషన్ని రాసుకుందాం. 38 మైనస్ ఉంటే +8, డివైడ్ ఉంటే ఇంటూ 2, ప్లస్ ఉంటే -9, మైనస్ ఉంది +12, డివైడెడ్ ఉంది కాబట్టి ఇంటూ 3, ప్లస్ 16 డివైడెడ్ బై 2. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ డివైడ్ చేస్తే 16/2 అంటే 8 కదా, ఈ టోటల్ వాల్యూ ఇక్కడ మనకి 8 వచ్చింది. ప్లస్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ 12 × 3 అంటే 36, ఈ టోటల్ మనకి 36 వచ్చింది. సో 36 + 8. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంది, 8 × 2 అంటే 16, 16 తర్వాత -9 ఉంది. సో -9 + 36 అండ్ ఇక్కడ 38ని లీవ్ చేసాం. సో 38ని కూడా యాడ్ చేసేస్తే నా ఇక్కడ చూడండి 38 + 36 74 అయింది, 74. -9 + 8 -1 అండ్ +16, +16 -1 ఏమైంది, +15 అయింది. 74లో 15 యాడ్ చేస్తే 89 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, how many such symbols are there each of which are immediately preceded by letter? సో సింబల్ని ప్రిసీడ్ చేయాల్సింది మనకి లెటర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్, తర్వాత మళ్ళీ సింబల్ తర్వాత సింబల్ రావాలి. ఇలాంటి సెట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. నా ఫస్ట్ 2 సింబల్స్ వచ్చిన దగ్గర స్టాప్ అవుదాం. ఇక్కడ 2 సింబల్స్ వచ్చింది, ఫస్ట్ సింబల్ వెనుక లెటర్ ఉండాలి. సో ఇక్కడ లెటర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ 1 పేర్. నెక్స్ట్ 2 సింబల్స్ ఇక్కడ ఉంది కదా, సో బిఫోర్ మనకి లెటర్ ఉంది కాబట్టి లెటర్ నుంచి ఇక్కడ దాకా నెక్స్ట్ పేర్ వచ్చింది. నెక్స్ట్ 2 సింబల్స్ ఇక్కడ ఉంది, సో ఈ 2 సింబల్స్ అండ్ దిస్ ఈజ్ లెటర్, సో అనదర్ పేర్. నెక్స్ట్ 2 సింబల్స్ ఇంకెక్కడ రాలేదు కాబట్టి మనకి ఇక్కడ 3 పేర్స్ ఫామ్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
సో నా ఇక్కడ యాష్ అండ్ పర్సంటేజ్ ప్లేస్లో ఏ లెటర్ క్లస్టర్ రావాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. జీ అంటే 7, ఈ అంటే 5, జే అంటే 10. సో ఫస్ట్ పి ఉంది అంటే 16, నెక్స్ట్ 15 అండ్ 15. 16 నుంచి 7కి వెళ్ళాలంటే -9 చేయాలి కదా. 15 నుంచి 5కి వెళ్ళాలంటే -10. 15 నుంచి 10కి వెళ్ళాలంటే -5. సో ఇక్కడ మనకి అన్ఈక్వల్గా డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ మనకి ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ చెక్ చేద్దాం. 12, 10 అండ్ 15. సో 12 నుంచి 7కి వెళ్ళాలంటే -5 చేయాలి. 10 నుంచి 5కి వెళ్ళాలంటే సేమ్ -5 అండ్ 15 నుంచి 10కి వెళ్ళాలంటే -5. ఈక్వల్గా ఇక్కడ మనకి డిక్రీజ్ అవుతుంది. అన్నిట్లో -5 చేస్తే నెక్స్ట్ వర్డ్ అనేది నెక్స్ట్ లెటర్స్ అనేవి వస్తుంది. సో మనకి ఆప్షన్ బి ఆన్సర్ అవ్వచ్చు. పర్సంటేజ్ కూడా వెరిఫై చేద్దాం. ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ అంటే 18, నెక్స్ట్ 16, నెక్స్ట్ 21. సో ఎం అంటే 13, కే అంటే 11, పి అంటే 16. సో 18 నుంచి 13కి వెళ్ళాలంటే -5 చేయాలి కదా. సిమిలర్గా ఇక్కడ కూడా 16 - 5 ఈస్ 11, 21 - 5 ఈస్ 16. సో ఈక్వల్గా ఇక్కడ కూడా -5 ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అయింది. నెక్స్ట్, మనీష్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 13 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. సో పాయింట్ ఏ కాడి నుంచి స్టార్ట్ చేసి 13 కిలోమీటర్స్ సౌత్కి వెళ్ళారు. హీ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 11 కిలోమీటర్స్. సో అతనికి ఇక్కడ నుంచి లెఫ్ట్ ఏమైంది, ఈ సైడ్ లెఫ్ట్ అయింది. సో ఈ సైడ్ అతను 11 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు. టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 15 కిలోమీటర్. మళ్ళీ లెఫ్ట్ తీసుకొని 15 కిలోమీటర్స్ వెళ్ళారు. సో లెఫ్ట్ అంటే ఈ సైడ్ కదా, ఈ సైడ్ 15 కిలోమీటర్స్ అంటే ఇక్కడ దాకా 13. సో 15 వెళ్ళాలంటే ఎక్స్ట్రా 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఈ 13 + 2 ఈజ్ 15. హీ దెన్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 12 కిలోమీటర్. సో మళ్ళీ లెఫ్ట్ టర్న్ అంటే ఈ సైడ్ తీసుకొని 12 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనము 11 కిలోమీటర్స్ అని మార్క్ చేసాం కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 11 కిలోమీటర్స్. నా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 12 కిలోమీటర్స్ అంటే 1 కిలోమీటర్ ఎక్స్ట్రా ట్రావెల్ చేయాలి. హీ టేక్స్ ఏ ఫైనల్ లెఫ్ట్ టర్న్ డ్రైవ్స్ 2 కిలోమీటర్స్. మళ్ళీ ఇక్కడ నుంచి అతను లెఫ్ట్ అంటే ఈ సైడ్ తీసుకొని 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ దాకా మనం ఇక్కడ మార్క్ చేసాం కదా 2 కిలోమీటర్స్, ఇక్కడ దాకా ట్రావెల్ చేసి ఫైనల్గా ఈ పాయింట్ దగ్గర స్టాప్ అయితే ఇప్పుడు ఏ పాయింట్ని రీచ్ అవ్వడానికి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. సో ఇక్కడ మనకి 1 కిలోమీటర్ ఉంది కదా, అండ్ ఏ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్, దట్ ఈస్ ఈస్ట్ సైడ్ 1 కిలోమీటర్ వెళ్ళాలి. సో 1 కిలోమీటర్స్ టు ద ఈస్ట్, ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అయింది. నెక్స్ట్, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ హీ ఈస్ లేట్ ఈస్ కోడెడ్ యాజ్ ABBCCD అండ్ ఈజ్ షీ అలైవ్ ఈస్ కోడెడ్ యాజ్ KJCDMO. హౌ ఈస్ కోడెడ్ ఇన్ ద గివెన్ లాంగ్వేజ్? సో హీ ఈస్ లేట్ అండ్ ఈజ్ షీ అలైవ్ రెండిట్లో ఈజ్ ఉంది కదా, అలానే కోడ్లో కూడా చెక్ చేద్దాం. AB అనేది ఇక్కడ లేదు, BC కూడా లేదు, CD ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఈస్ని కోడ్ చేస్తుంది CD. ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అయింది అనమాట. నెక్స్ట్, నౌ హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై లెటర్? సో సింబల్కి ఇమీడియట్గా ప్రిసీడ్ చేయాల్సింది ఒక లెటర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అనదర్ సింబల్. మళ్ళీ నెక్స్ట్ ఫాలో చేయాల్సింది సింబల్. సేమ్ లెటర్, సింబల్, 2 సింబల్స్ వచ్చిన దగ్గర స్టాప్ చేద్దాం మనం. ఇక్కడ ఓన్లీ 1 సింబల్, 1 సింబల్, 1 సింబల్, ఇక్కడ కూడా 1 సింబలే. ఇక్కడ 2 సింబల్స్ వచ్చింది అండ్ బిఫోర్ 1 లెటర్ ఉంది కాబట్టి 1 సెట్. నెక్స్ట్ 2 సింబల్స్, 1 సింబల్ ఉంది, 1 సింబల్, 1 సింబల్. ఓన్లీ 2 సింబల్స్ ఉంది అంటే ఈ సెట్ ఉంది, ఓన్లీ 1 పేర్ కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అయింది, 1 అనేది. నెక్స్ట్, సో ఇక్కడ డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్ అని చెప్పి అడిగారు. ఫస్ట్ బి, దట్ ఈస్ 2, నెక్స్ట్ 3 and 5. సో 2 + 1 ఈజ్ 3, 3 + 2 ఈజ్ 5. నెక్స్ట్ 13, 15 and 18. 13 + 2 చేస్తే 15, 15 + 3 చేస్తే 18. ఇక్కడ +1 + 2, ఇక్కడ +2 + 3. నెక్స్ట్ ఇది చూద్దాం. 19, 20, 22. సో +1, 19 + 1 ఈజ్ 20, 20 + 2 ఈజ్ 22. +1 + 2 అనేది సిమిలర్గా ఉంది కాబట్టి డజంట్ బిలాంగ్ అంటే ఆడ్ పేర్ అనేది ఇక్కడ మనకి బి అయింది, MOR. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 2 is added to each even digit and 1 is subtracted from each odd digit in the number, what will be the sum of the then second digit from the left and the third digit from the right in the new number thus formed? So first number ఏముంది, 9, 3, 6, 1, 4, 5, 7. ఇందులో మనకి 2ని యాడ్ చేయాలి. ఈవెన్ అయితే 2 యాడ్ చేయాలి, ఆడ్ అయితే 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈవెన్ అంటే 6, 4 అనేవి ఈవెన్. సో 2
2ని యాడ్ చేయాలి. ఆడ్ అయితే 1ని సబ్ట్రాక్ట్ చేయమన్నారు. నా క్వశ్చన్ ఈజ్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ దెన్ సెకండ్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. సెకండ్ డిజిట్ అంటే దిస్ వన్ అండ్ థర్డ్ డిజిట్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ నుంచి థర్డ్ డిజిట్ అంటే దిస్ వన్. ఈ రెండిటి సమ్ అనేది ఎంత అన్నారు. న్యూ నెంబర్ ఫామ్ అవ్వాలంటే ఇక్కడ ఫస్ట్ మనం ఇది చేయాలి కదా. సో ఆడ్ 3 అనేది ఆడ్ కాబట్టి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. 4 అనేది ఈవన్కి 2 యాడ్ చేయమన్నారు. సో 4 + 2 ఈజ్ 6. సో ఇప్పుడు సమ్ ఏమైంది 6 + 2 అంటే 8. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 7 people E, F, G, H, I, J and U are sitting around a circular table facing the center of the table. సో ఫస్ట్ మనం ఒక సర్కులర్ టేబుల్ని డ్రా చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు సెంటర్ని ఫేస్ చేస్తున్నారు. నో 7 పొజిషన్స్ని మార్క్ చేసుకుంటే 1, 2, 3, 4, 5, 6 and 7. ఓకే, నో ఓన్లీ 1 person sits between H and E when counted from right of H. హెచ్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ నుంచి రైట్ నుంచి కౌంట్ చేస్తే ఓన్లీ 1 person మాత్రమే ఉంటున్నారు హెచ్ అండ్ ఈ మధ్యన. సో 1 ప్లేస్ని వదిలేసి ఈని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ ఈ అండ్ యూ మధ్యన ఓన్లీ 1 person మాత్రమే ఉంటున్నారు. సో ఈ సైడ్ మనం ప్లేస్ చేయలేం కాబట్టి ఇక్కడ 1 ప్లేస్ని వదిలేసి యూని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ హెచ్ అండ్ ఐ మధ్యన ఓన్లీ 1 person మాత్రమే ఉంటారు. సో హెచ్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఐని ప్లేస్ చేయలేము కదా 1 గ్యాప్ని వదిలేసి. సో అందుకని ఈ గ్యాప్ని వదిలేసి ఐని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. జే సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఐకి రైట్ నుంచి థర్డ్ పొజిషన్లో జే ఉంటున్నారు. సో ఐ ఇక్కడ ఉంది. ఐకి లెఫ్ట్ ఈ సైడ్ అయితే రైట్ ఈ సైడ్ అయితే కదా. సో 1, 2, 3 ఈ పొజిషన్లో జే అనే పర్సన్ ఉంటున్నారు. నెక్స్ట్ ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఐ మధ్యన ఓన్లీ 1 person ఉంటారు. సో ఇక్కడ మనం 1 ప్లేస్ని వదిలేస్తే ఇక్కడ ఎఫ్ని ప్లేస్ చేయలేం కాబట్టి ఈ పొజిషన్ను వదిలేస్తే ఎఫ్ అనే పర్సన్ ఇక్కడ కూర్చుంటారు. నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ ఎవరున్నారో చూడండి. అందరినీ ప్లేస్ చేసాం. జీని ప్లేస్ చేయలేదు కాబట్టి జీ ఈ పొజిషన్లో వస్తే హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. జీకి సెకండ్ రైట్లో ఎవరుంటారు. జీ ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ జే. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. జే సిట్స్ సెకండ్ రైట్ టు ద జీ. నెక్స్ట్ డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్. నో జే అంటే 10, ఈ అంటే 5, హెచ్ అంటే 8, సి అంటే 3. సో 10లో మనం -2 చేస్తే 8 వస్తుంది కదా. సిమిలర్గా 5 - 3 ఈజ్ 2, 8, 3, 6, 1, 8 - 2 ఈజ్ 6, 3 - 2 ఈజ్ 1. నెక్స్ట్ 14, 9, ఎల్ అంటే 12, 7, జీ అంటే 7, 14 - 2 ఈజ్ 12, 9 - 2 ఈజ్ 7. సో ఈక్వల్గా అన్ని ఆప్షన్స్లో మనకి 3 ఆప్షన్స్లో సిమిలర్గానే వచ్చింది కాబట్టి డజంట్ బిలాంగ్. ఆడ్ పేర్ అనేది డెఫినెట్గా ఆప్షన్ డి అయితే. ఒకసారి చెక్ చేద్దాం. ఓ అంటే 15, జే అంటే 10, ఎన్ అంటే 14, హెచ్ అంటే 8. సో 15 నుంచి 14కి వెళ్ళాలంటే -1 చేయాలి కదా. అండ్ 10 నుంచి 8కి వెళ్ళాలంటే -2. సో ఇక్కడ -1 -2 వస్తుంది కాబట్టి ఆప్షన్ డి మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ సెట్ చూడండి 1, -2 and 2 అని వచ్చింది. ఫస్ట్ ఇక్కడ మనకి లాజిక్ వచ్చేసి 1 ఫస్ట్ నంబర్ మైనస్ ఆఫ్ సెకండ్ నంబర్ ఇంటూ 2 చేస్తే మిడిల్ నెంబర్ వచ్చింది. సో 1 - 2 అంటే -1 కదా. -1 × 2 ఈజ్ -2. ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ 24లో నుంచి మనము థర్డ్ నంబర్ -12 చేసి ఈ టోటల్ వాల్యూకి ఇంటూ 2 చేయాలి. 24 - 12 అంటే 12. 12 ఇంటూ ఇక్కడ 2 ఉంది కదా. సో 12 × 2 ఈజ్ 24. ఇక్కడ మిడిల్ వాల్యూ మనకి 24 వచ్చింది కాబట్టి మనం తీసుకున్న లాజిక్ ఈజ్ ట్రూ. నా వెరిఫై చేద్దాం. 18 -5 చేస్తే 18 - 5 ఈజ్ 13. 13 × 2 ఈజ్ 26. సో ఇక్కడ మనకు 26 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ మనకు ఆన్సర్ అయింది. నెక్స్ట్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బీస్ డాటర్ సి. సో బి వాళ్ళ కూతురు సికి ఏ సిస్టర్ అంట. సో సికి ఏ సిస్టర్ అయితే అప్పుడు బీకి ఏ కూడా కూతురే కదా అయ్యేది. చూడండి ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫస్ట్ బి మేలా ఫీమేలా మనకి క్లారిటీ లేదు కానీ బి వాళ్ళ కూతురు సి అన్నారు. కూతురు అంటే ఫీమేల్ కదా. ఇప్పుడు ఈమెకి సిస్టర్ ఏ అనే పర్సన్ సిస్టర్ అయింది. సిస్టర్ అంటే ఫీమేల్. సో అప్పుడు బీకి 2 కూతుర్లు. నౌ నెక్స్ట్ సెంటెన్స్ కే ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. కే అనే పర్సన్ సికి ఫాదర్ అంట. సో ఇప్పుడు బి వాళ్ళ కూతురు అయింది అంటే కే కూడా ఇప్పుడు కూతురే కదా అయ్యేది. ఫాదర్ అన్నారు. కేని స్పెసిఫిక్గా ఫాదరు అంటే ఈయన మేల్ అయ్యారు. ఈయన మేల్ అంటే బి వచ్చేసి ఫీమేల్ అవుతుంది. అప్పుడు వీళ్ళిద్దరు పేరెంట్స్ అవుతారు అండ్ వీళ్ళిద్దరు సిస్టర్స్. నెక్స్ట్ అండ్ ఎల్ ఈజ్ ఫాదర్ ఆఫ్ కే. ఎల్ అనే పర్సన్ కేకి ఫాదర్ అంట. ఫాదర్ అంటే
మేల్. నౌ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎల్? ఏ అనే పర్సన్ ఎల్కి ఎలా రిలేట్ అవుతారు? 2L ఉంది కాబట్టి ఆన్సర్ ఇలా ఫ్రేమ్ చేయాలి. ఎల్ వాళ్ళ కొడుకు అంటే సన్, సన్స్ డాటరే కదా, సన్స్ డాటర్ ఎస్డి. సో సన్స్ సన్, సన్స్ వైఫ్. నెక్స్ట్ సన్స్ డాటర్ ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నంబర్? సో థర్డ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్ అన్నారు. ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ? 400s, 600s, 300, 100, 700లో ఉంది. సో 100 అనేది మనకి లోయెస్ట్ నెంబర్ అయింది. ఈ లోయెస్ట్ నెంబర్లో 163 అనేది లోయెస్ట్ నెంబర్. మనం అడిగింది థర్డ్ డిజిట్. థర్డ్ డిజిట్ అంటే 3. నెక్స్ట్, ఈజ్ యాడెడ్ టు అంటే ప్లస్ చేయాలి టు ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద హయ్యెస్ట్ నంబర్. హయ్యెస్ట్ నంబర్ అంటే 719 ఈజ్ హయ్యెస్ట్ నంబర్. ఈ 719లో ఈ హయ్యెస్ట్ నెంబర్లో సెకండ్ డిజిట్ని యాడ్ చేయాలి. సెకండ్ డిజిట్ అంటే 1. సో 3 + 1 ఈజ్ 4. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in a certain code language, Qt is coded as 8479, trip is coded as 4351. what is the code for t? సో ఇక్కడ మనకి టీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కామన్గా ఉంది కదా. అలానే ఈ డిజిట్స్ చూద్దాం. 8479, ఇక్కడ 8 లేదు, 4 ఉంది, కానీ 7 and 9 కూడా లేదు కాబట్టి 4 అనే లెటర్ టీని కోడ్ చేస్తుంది. 4 అనే డిజిట్ టీ అనే లెటర్ని కోడ్ చేస్తుంది అనమాట. ఆప్షన్ బి మనకి ఆన్సర్ అయింది ఇక్కడ. నెక్స్ట్, P, Q, R, S and T are all different ages. Q is older than R is younger than T but older than P. S is the oldest. Who among them is the youngest? సో ఫస్ట్ ఇక్కడ 5 people ఉన్నారు కాబట్టి బాక్స్ డ్రా చేద్దాం. 1 2 3 4 and 5. ఇక్కడ చూడండి, ఎస్ ఈజ్ ద ఓల్డెస్ట్ అన్నారు. అందరికన్నా ఎస్ఏ పెద్ద ఏజ్ ఉన్నదనమాట. సో ఎస్ని మనం టాప్ పొజిషన్లో ఉంచితే, నెక్స్ట్ క్యూ ఈజ్ ఓల్డర్ దెన్ ఆర్. సో క్యూ అనే పర్సన్ ఆర్ కన్నా పెద్దవాళ్ళు. ఆర్ ఈజ్ యంగర్ దెన్ టీ. సో ఆర్ టీ కన్నా చిన్నది. నెక్స్ట్, బట్ ఓల్డర్ దెన్ పీ, కానీ పీ కన్నా పెద్దది అనమాట. సో ఆర్ అనే పర్సన్ పీ కన్నా పెద్దది. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఏమొచ్చింది, 5 persons ఉన్నారు. ఎస్ వచ్చేసింది కాబట్టి మిగతా 4 personsని ప్లేస్ చేయాలి. ఆర్ కన్నా 2 పెద్దవాళ్ళు, ఓన్లీ 1 person పీ మాత్రమే చిన్న కాబట్టి అందరికన్నా యంగెస్ట్ మనకి పీ వస్తుంది. పీ ఆఫ్టర్ ఆర్. నో, అందరికన్నా యంగెస్ట్ కదా మనం అడిగింది. సో అందరికన్నా యంగెస్ట్ వచ్చేసి పీ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, క్యూ అండ్ టీ పొజిషన్స్ అనేవి, క్యూ అండ్ టీ ఇద్దరు ఆర్ కన్నా పెద్దవాళ్ళే కాబట్టి క్యూ అండ్ టీని మనము ఇలా అయినా ప్లేస్ చేయొచ్చు, లేదా టీ అండ్ క్యూ లాగైనా ప్లేస్ చేయొచ్చు. పర్టికులర్గా మనకి ఇక్కడ చెప్పలేదు కాబట్టి ఎలా అయినా ప్లేస్ చేయొచ్చు క్యూ అండ్ టీ పొజిషన్స్ని. నెక్స్ట్, ఇఫ్ 2 ఈస్ యాడెడ్ టు ఫస్ట్ డిజిట్ ఆఫ్ ఎవ్రీ నంబర్, ఇన్ హౌ మెనీ నంబర్స్ విల్ ద ఫస్ట్ డిజిట్ బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద సెకండ్ డిజిట్? సో ఎవ్రీ డిజిట్కి మనము 2ని యాడ్ చేసుకుంటూ వెళ్తే, అంటే ఎవ్రీ ఫస్ట్ డిజిట్కి ఇది ఒక టోటల్ మనకి 342 అనేది ఒక నంబర్. ఇందులో 3 అనేది ఒక డిజిట్, ఫస్ట్ డిజిట్. దీనికి +2 యాడ్ చేయాలి. అలానే ఈ నెంబర్లో 7కి +2, నెక్స్ట్ 6కి +2, 4కి +2 యాడ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఆ డిజిట్ మనకి న్యూగా ఫామ్ అయిన డిజిట్ని డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేయమన్నారు. సో 3 + 2 అంటే 5 కదా. 5ని 4 డివైడ్ చేస్తుందా? చేయలేదు. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, 7కి 2 యాడ్ చేస్తే 9. 9ని మనకి 8 డివైడ్ చేస్తుందా? చేయలేదు. నెక్స్ట్, 6కి 2 యాడ్ చేస్తే 8. 8 డివైడెడ్ బై 1. సో 1 అనేది 8ని డివైడ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ వన్ ఆఫ్ ద ఆన్సర్. నెక్స్ట్, కౌంట్ కావాలి మనకి ఎన్ని డివైడ్ అవుతాయి అని. సో ఫస్ట్ 4కి 2 యాడ్ చేస్తే 6. 6 డివైడెడ్ బై 5. 5 6ని డివైడ్ చేయదు కదా. నెక్స్ట్, 243. 243లో 2 అనేది ఫస్ట్ డిజిట్. 2 + 2 అంటే 4. నెక్స్ట్ సెకండ్ డిజిట్ వచ్చేసి 4. సో 4 డివైడెడ్ బై 4 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి నెక్స్ట్ నెంబర్ అనేది వచ్చింది. టోటల్ మనకి 2 numbers అనేవి ఇలాగ చేంజ్ చేసినప్పుడు డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి మనకి ఆన్సర్ అయింది. నెక్స్ట్, మిస్టర్ ఎన్ఓపి స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 11 kilometers టువర్డ్స్ వెస్ట్. సో పాయింట్ ఏ కాడ నుంచి స్టార్ట్ చేసి అతను 11 kilometers వెస్ట్ సైడ్ వెళ్ళారు. ఈ సైడ్ అంటే ఈస్ట్ కదా. సో ఇలాగా 11 kilometers డ్రైవ్ చేశారు. నెక్స్ట్,
హీ దెన్ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 12 కిలోమీటర్. లెఫ్ట్ టర్న్ అంటే అతనికి లెఫ్ట్ ఏమైంది, ఈ సైడ్ అయింది, ఈ సైడ్ రైట్ అయింది కాబట్టి లెఫ్ట్ తిరిగి 12 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు. నెక్స్ట్ టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 31 కిలోమీటర్. మళ్ళీ లెఫ్ట్ తిరిగి 31 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు. లెఫ్ట్ అంటే ఈ సైడ్ కాబట్టి సో టోటల్ ఇక్కడ దాకా మనం 11 కిలోమీటర్స్ అని చెప్పుకున్నాం. ఎక్స్ట్రా 20 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి టోటల్ 31 కిలోమీటర్స్ అతను డ్రైవ్ చేశారు. హీ దెన్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 27 కిలోమీటర్. మళ్ళీ లెఫ్ట్ అంటే ఈ సైడ్. సో 27 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు. ఇక్కడ దాకా 12 కిలోమీటర్స్ అని చెప్పుకున్నాం కదా. సో 27 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలంటే ఎక్స్ట్రా 15 కిలోమీటర్స్ని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హీ టేక్స్ ఏ ఫైనల్ లెఫ్ట్ టర్న్, డ్రైవ్స్ 20 కిలోమీటర్స్ అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ పి. సో లెఫ్ట్ అంటే ఈ సైడ్ తిరిగి 20 కిలోమీటర్స్ అతను డ్రైవ్ చేసి ఇప్పుడు పాయింట్ పి దగ్గర స్టాప్ అవుతాడు. ఈ టోటల్ ఎంత డిస్టెన్స్ని ట్రావెల్ చేశాడు ఇక్కడ 20 కిలోమీటర్స్. సో 20 అంటే మనం ఇక్కడ దాకా మార్క్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు పాయింట్ ఏని రీచ్ అవ్వడానికి అతను ఏ డైరెక్షన్లో రావాలి, ఫస్ట్ సౌత్ వర్డ్ డైరెక్షన్లో. ఎన్ని కిలోమీటర్స్, సో ఇక్కడ దాకా 12 అయితే ఈ కంప్లీట్ మనకి 15 కిలోమీటర్స్ సౌత్కి 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఏ పాయింట్ని రీచ్ అయిపోతారు. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ TUV ranked 16th from the top and 19th from the bottom in his class. How many students are there in his class? సో ఈ పర్సన్ TUV అనే పర్సన్ టాప్ నుంచేమో 16th పొజిషన్లో ఉన్నారు అండ్ బాటమ్ నుంచి 19th పొజిషన్లో ఉన్నారు. అయితే టోటల్ క్లాస్ స్ట్రెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒకే పర్సన్ కదా, టాప్ నుంచి బాటమ్ నుంచి కౌంట్ చేస్తుంది మనము. సో అందుకని 19 + 16 చేస్తే 35 వస్తుంది. 35లో 1 పొజిషన్ని మైనస్ చేస్తే టోటల్ 34 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చే డయాగ్రామ్ అనేది ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. నా ఇక్కడ దాకా ఒక బాక్స్ కదా, అండ్ ఇక్కడ కూడా దిస్ ఈజ్ 1 బాక్స్ అండ్ ఇది కూడా ఒక బాక్స్, అలానే ఇక్కడ కూడా ఒక బాక్స్. నవ్వు చూడండి, ఫస్ట్ మనకి ఈ ఫిగర్ అనేది ఈ బాక్స్లో ఉంది, అవునా. నెక్స్ట్ బాక్స్కి వెళ్ళేటప్పటికి 1 పొజిషన్ చేంజ్ అయిందనమాట, అంటే ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ ఉంది. నెక్స్ట్ థర్డ్ బాక్స్కి వెళ్ళేటప్పటికి జస్ట్ 1 స్టెప్ మూవ్ అయింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ బాక్స్కి వెళ్ళేటప్పటికి 1 స్టెప్ మూవ్ అయింది. సో ఇక్కడి నుంచి ఈ డయాగ్రామ్లో మనకి 1 స్టెప్ మూవ్ అయితే ఇక్కడ రావాలి కదా. అంటే ఇక్కడ చూడండి, హాఫ్ ఆఫ్ ద డయాగ్రామ్ని డ్రా చేద్దాం మనము, ఓన్లీ హాఫ్ని. ఇక్కడ మనకి ఈ షేప్ అనేది అంటే ఈ డయాగ్రామ్ అనేది ఇక్కడ రావాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో దిస్ 1 అనేది ఇక్కడ ఉంది అండ్ ఇదేమో ఇక్కడ ఉంది అండ్ ఆప్షన్ డిలోనేమో ఈ సైడ్ ఉంది మనకి. సో ఓన్లీ ఆప్షన్ ఏలోనే కరెక్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.